చెర్ల మండల పరిధిలోని రామానుజాపురం గ్రామంలో అంగన్వాడీ స్కూల్లో టీచర్ లేక పిల్లలు పౌష్టికాహారానికి నోచుకోవట్లేదు అని పిల్లల తల్లిదండ్రులు గోడు వెళ్లబుచ్చుతున్నారు. పిల్లలకు ఇవ్వవలసిన గుడ్లు, పాలు, పలు పౌష్టికాహారాలు పిల్లలకు అందట్లేదు అని, ఎందుకు కారణం టీచర్ లేని లోపమేనని పిల్లల తల్లిదండ్రులు తెలిపారు. ప్రస్తుతానికి అంగన్వాడీ కేంద్రాన్ని ఆయా నడపడంతో ఎప్పటికప్పుడు అంగన్వాడీ కేంద్రంలోకి స్టాక్ రాక ఎక్కువ రోజులు నిల్వ ఉన్న గుడ్లను పిల్లలకు పెడుతున్నారు అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. రామాంజనాపురం గ్రామానికి తక్షణమే అంగన్వాడీ టీచర్లను నియమించాలి అని, తద్వారా పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలి అని వారు కోరుతున్నారు. అక్కడే ఉండు ఆగు అక్షర ఆగు అక్కడే ఉండు ఇటు చూడు కింది పెట్టినాను చెయ్యి చిన్న సార్కే చూడు అక్కడే ఉండు ఆగు అక్షర ఆగు అక్కడే ఉండు. వారానికి ఒకసారి బడి తీస్తుంది కానీ స్కూల్లో ఉండలేదు. మా పిల్లలు రోడ్ల మడి తిరుగుతున్నారు. మధ్యాహ్నం అన్నం పెడుతుంది, పిల్లల్ని వదిలేస్తుంది. నెలకి 16 గుడ్లు వచ్చే కాడ 8 గుడ్లే ఇస్తుంది. ఇంకా 8 గుడ్లు నెల దాటిపోయిన తర్వాత ఇస్తుంది. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ఎగ్స్ వస్తున్నాయి మాకు. పొద్దున్న 9 గంటల నుంచి ఈవినింగ్ 5 వరకు ఉండేటట్టు ఉంటేనే ఉంచండి సార్ మాకు, లేకపోతే తక్షణమే దానికి తగిన చర్యలు తీసుకోవాలని మేము ఆ పిల్లలందరం కోరుకుంటున్నాం. అలాగే సార్, అంగన్వాడీ కూడా మాకు లేదు, ఇదే అంగన్వాడీ కూడా కట్టేలా మరి టీడీపీ నుంచి కూడా చర్యలు తీసుకోమని కోరుతాను. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ఎగ్స్ ఇవ్వడం, అవి ఈ అంగన్వాడీలో చక్కెర తిండి కూడా పెడితే ఎలకలు పాడు చేస్తాయి అనేసి ఆయమ్మ చెప్తాను. మాకు ఎలకలు తిన్న ప్యాకెట్లే వస్తున్నాయి సార్. గుడ్లు కూడా రావట్లేదు ఈ అంగన్వాడికి. నేను వస్తే ఇస్తానని ఆయమ్మ అంటాను. ఆయమ్మని అడిగితే గుడ్లు స్టాక్ రాని మేము ఎక్కడి నుంచి ఇస్తామనేసి చెప్తా ఉన్నారు. వాటి గురించి కూడా పోయిన నెల గుడ్లు మాత్రమే వచ్చినాయి. అంతకుముందు 2 months గుడ్లు రాలేదు. ఓన్లీ చక్కెర పిండి ఒకటే వస్తుంది నెల నెల. మాకు ఆయమ్మ అంటే టీచర్ ఇద్దరు కొత్తగా కావాలని మేము కోరుకుంటాం. ఆయమ్మ హాస్పిటల్